చీకట్లో ఉండి భయపెట్టడం కాదురా, వెలుగులోకి వచ్చి నువ్వేంటో చూపించు అని చెప్పేసి అయితే విక్కీ అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అరవింద వాళ్ళ ఆయన అయితే వెలుగులోకి వస్తూ ఉంటాడు. అది చూసిన విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నువ్వా నన్ను కిడ్నాప్ చేసింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అవును, నేనే నిన్ను కిడ్నాప్ చేశాను, నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను కిడ్నాప్ చేస్తావు అని చెప్పేసి అయితే విక్కీ అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అరవింద వాళ్ళ ఆయన అయితే అవును, నిన్ను కిడ్నాప్ చేసింది నేనే, నిన్ను ఈరోజు పైకి పంపాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద వాళ్ళ ఆయన అయితే నేను పద్మావతితో క్లోజ్గా ఉన్నట్టు యాక్టింగ్ చేశా, అది నువ్వు నిజమే అని నమ్మేసి నువ్వు పద్మావతితో విడిపోయి అయితే దూరంగా వచ్చేసావు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే ఏం మాట్లాడాలో తెలియక పద్మావతిని నేను అపార్థం చేసుకున్నానా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే నిన్ను ఈరోజు ఎలాగోలా నేనే చంపేసి మళ్ళీ పద్మావతితో కలిసి ఉంటాం మేము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే ఏంటి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అయితే అలా వెతుక్కుంటూ అయితే లోపలికి వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న విక్కీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్